అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు నేను ఒక గార్డెన్ సంబంధించి ఒక వెరైటీ వీడియో, సపరేట్ బ్రాంచ్ ఆఫ్ వీడియో. ఇది కూడా ఏంటి వీడియో, క్రియేటింగ్ అండ్ ఈకో సిస్టమ్ అనే వీడియో చేస్తున్నాను. ఓకే, ఇది ఒక సపరేట్ బ్రాంచ్. ఇది కూడా గార్డెన్ సంబంధించిందే, బట్ ఒక సపరేట్ మామూలుగా మన ఇన్ఫర్మేటివ్ వీడియోస్, గ్రోయింగ్ ప్లాంట్స్ ఇట్లా కాకుండా, జర్మినేషన్ ఆఫ్ ప్లాంట్స్, జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ కాకుండా క్రియేటింగ్ అండ్ ఈకో సిస్టమ్ అని ఒక సపరేట్ బ్రాంచ్ ఈ మధ్య బాగా డెవలప్ అయింది. ఆ రూట్లో నేను ఒక ఫస్ట్ వీడియో నేను చేస్తున్నాను. ఓకే, అందరు తప్పకుండా వీలైతే ఫుల్గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెషన్స్ పోస్ట్, మీరు ఏమనుకుంటున్నారో, మంచిగా అనిపించిందా మీకు, ఏంటి మీరు ఏమనుకుంటున్నారు వీడియో గురించి, తప్పకుండా పోస్ట్ చేయండి. ఓకే, మరి ముందుగా ఒక కంటైనర్ తీసుకున్నామని ఇట్లా చూడండి, మంచి డ్రైనేజ్ సిస్టమ్ కంటైనర్ తీసుకున్నాము. ఓకే, దీన్ని తీసుకుని మనం ఏం చేద్దామంటే దీంట్లో మన గార్డెన్ సాయిల్ అది మనము ఫిలప్ చేసుకుందాం. గార్డెన్ సాయిల్ మీకు ఒక 70-80% ఫిలప్ చేసుకుందాం. ఓకే, మరీ పెబుల్స్ ఎక్కువ అవసరం లేదు, పెద్ద కంటైనర్ కాబట్టి మామూలుగా కొన్ని వేసుకోండి. మరి చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో చాలా వేస్తాం కదా, అట్లా అవసరం లేదు. ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటుంది మ్యాక్సిమం. కాబట్టి జస్ట్ ఎక్కువ పెంకులు ఉండాల్సింది దొరకలేదు నాకు. పెంకులు పెడతాను, లేకపోతే ఒక 2-4 పెబుల్స్ సరిపోతాయి. ఇలాగా కొన్ని పెబుల్స్ వేసుకుందాను. అడుగున కొంచెం కొబ్బరి పీచు ఉంటే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు దీనికి. అయినా సరే ఒక ముందు జాగ్రత్తగా, మరీ బ్లాక్ దీంట్లో పెద్ద బ్లాక్ అయినా మనకేం పెద్ద కాదు, అయినా సరే వేసుకోండి. ఓకే, ఇప్పుడు దీని మీద మట్టి వేసుకుందాం. ఇంకా మామూలు గార్డెన్ సైలే ఆల్రెడీ తడి మట్టి ఉంది. ఆల్రెడీ ఇంకొక కంటైనర్ తీసుకు దాదాపు ఇది 50-60% అయింది. ఇంకొక 10-20% కూడా వేసుకోవచ్చు అండి. వేసిన తర్వాత మనం కొంచెం నీళ్ళు చల్లుకుందాం. కొంచెం మామూలు మట్టి కూడా దాదాపు 70-80% వేసుకున్నామండి. బాగా అప్పుడు తడుపుకుందాం, నీళ్ళు వేసుకుని తడుపుకుందాం. ఓకే ఓకే అండి, బాగా పైన కిందికి వచ్చేసిందంటే బాగా తడిసిందనమాట. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ మనము పెట్టుకుందాం. ఓకే, ఇవన్నీ తెచ్చాం చూడండి. వీడ్స్ బాగా పెరిగి గ్రౌండ్లో పెరిగే వీడ్స్, ఆల్ టైప్స్ ఉన్నాయి ఇందులో. ఇవి పెడిలాంతస్ కొన్ని తెచ్చాను, కొన్ని వేరే తులసి సీడ్స్ కూడా వేసుకుందాం దీంట్లో ఈకో సిస్టంలో. వేరే అవి కూడా మన గ్రౌండ్లో బాగా ఈ హ్యాంగింగ్లో పెరిగేవన్నీ తెచ్చుకున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్ స్మాల్ ప్లాంట్స్ ఇవన్నీ దీన్ని అటుపక్క ఇటుపక్క పెట్టి పెరగడానికి మనము పెట్టుకుందాం, మెల్లగా పెట్టుకుందాం 1 by 1. ఓకే, ముందుగా పిడిలాంతస్ పెట్టుకుందాం. పిడిలాంతస్ ఆల్ సైడ్స్ 1 2 3 4 5 6 తెచ్చాను, ఆల్ సైడ్స్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు వేరే పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్ కొంచెం రౌండ్గా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఇవి సెట్ చేద్దాం. ఇవి చూడండి, ఒక ప్లాంట్లో మంచి స్లేట్ లాగా లైన్గా ప్లేట్ వైజ్ పెరిగినాయి. ఇవి తీసుకొచ్చి మనం ప్లేట్ వైజ్ మెల్లమెల్ల అరేంజ్ చేసుకుందాం. చూడండి, ఇవి ఇట్లా ఇగో షీట్ లాగా వచ్చేసినాయండి. ఇవి షీట్ లాగా మెల్లగా మనం దీంట్లో సెట్ చేసుకుందాం. ఓకే అండి, నీట్గా సెట్ చేసుకొని ఓకే నీట్గా సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ వేరే పెడదాం. ఓకే ఓకే అండి, ఓకేనా, సెట్ అయిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దామంటే మనము సెంటర్లో కరెక్ట్గా ఒక లింగం తీసుకొచ్చి, లింగము నంది తీసుకొచ్చి పెడదాం. ఓకే ఓకే అండి, ఇలా పెట్టాము చూడండి, సెట్ చేసాము ఇట్లా. ఇంకా దీనికి రోజు ఎట్లా అభిషేకం చేస్తుంటాం మనము, నీళ్లు పోస్తుంటే ఈ ఈకో సిస్టమ్ అంతా డెవలప్ అవుతుంది. మనము చూద్దాం కొద్ది రోజుల తర్వాత ఎలా ఏంటి అనేది, డెవలప్మెంట్ అనేది మనకు ఈ ప్లాంట్స్ గ్రోత్ కానీ దీనివల్ల గ్రోత్ కానీ మనము చూపించగలుగుతాం. మనం చూద్దాం అది కూడా కొన్ని రోజుల తర్వాత. చూడండి, నేను ఒక వీడియో క్లిప్ పెట్టాను కదా, క్రియేటింగ్ అండ్ ఈకో సిస్టమ్. ఓకే, దాదాపు నెల రోజులైందండి. దగ్గర నుంచి చూపిస్తాను, ఆగండి. చూడండి, క్రియేటింగ్ అండ్ ఈకో సిస్టమ్. మధ్యలో ఆ రోజు నేను పెట్టాను కదా, లింగం పెట్టాను, మధ్యలో నంది పెట్టాను. ఇంకో చిన్న లింగం అక్కడ కవర్ అయింది. యాక్చువల్గా అది చిన్నది ఎక్కడో పోయి ఇక్కడ ఉంది చూడండి, ఇదిగోండి మొత్తం మన గ్రీనరీలో కవర్ అయిపోయింది. మనం చెట్లు పెట్టాం కదా ఆ రోజు, ఇవన్నీ చెట్లు కూడా అన్ని రకాల, ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాక చెట్లు అన్ని రకాలు పెడుతున్నాను అని. ఇలాగా ఇది చూడండి, ఇక్కడ కూడా గ్రో అయింది చూడండి. ఇది కూడా ఇలాగా ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేశాము. ఇట్లాగా చూడండి, ఇట్లా నంది పెట్టి మధ్యలో లింగము, నంది పెట్టి ఈకో సిస్టమ్ చుట్టుపక్కల అంతా గ్రీనరీ. ఈ విధంగా దీంట్లో మీకు ఎన్ని ఉంటాయండి, హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయండి, మస్తు చాలా. అట్లా ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఒక సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి, దాని తగ్గట్టు రోజు నీళ్లు పోయడము, మనకు దేవుడి అభిషేకం లాగా అవుతుంది.
ఈకో సిస్టమ్ డెవలప్ చేసినట్టు అవుతుంది. 2 రకాలు చేద్దామని ఈ విధంగా ప్లాన్ చేశాను. నచ్చితే కనుక మీరు మంచిగా ఉంది అంటే కనుక మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.